పూరా లోకల్. బండి సంజయ్ ర్యాలీకి ఇప్పుడు బోరబండలు జరిగే ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారంట. అంటే ఒక కేంద్ర సహాయ మంత్రికి ఇట్లా జరిగితే పరిస్థితి ఏంది మీద? నేను కూడా పాల్గొంటున్నాను అందులో. హోమ్ మినిస్టరు తెలంగాణ బిడ్డ, మరి ఆయన నాకు తెలియదు, ఇప్పుడే మీరు చెప్తేనే వింటున్నాను. దాని మీద వివరాలు తెలుసుకోవాల్సింది. దాని మీద తప్పకుండా మేము ఢిల్లీకి, అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాము. ఫిర్యాదు చేసి దాని మీద అనుమతి డిమాండ్ చేస్తాము. సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రకంగా ఒకవేళ నిజంగా అది రద్దు చేస్తే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు భయపడిపోయి మరి ఈ రకంగా ఒక దిక్కు మాకేమో ఏమి లేదని చెప్తూ మరి మా మీటింగులు పెట్టుకుంటే వాళ్ళకి ఎందుకు బాధ అని అడుగుతా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో మేము సవాల్ చేస్తాం, ప్రశ్నిస్తాం. మీకు ప్రధాన భాగస్వామిగా ఉన్న టీడీపీ గ్రేటర్ హైదరాబాద్లో ఓటింగ్ కలిగి ఉంది, అంతో ఇంతో కంపల్సరీ. ఇప్పటి వరకు బీజేపీకి మద్దతుగా ఎక్కడ వాళ్ళు పాల్గొన్నట్టు లేదు, ప్రచారం చేసినట్టు లేదు. జనసేన నిన్న మద్దతు ప్రకటించింది. పైగా చంద్రబాబు నాయుడు మొన్న తన పాత అంబాసిడర్ గారితో ఒక ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇండైరెక్ట్గా బీఆర్ఎస్కు వేయండి అనే ఇండికేషన్ ఇచ్చిండనే చర్చ నడుస్తున్నది. ఆల్రెడీ వాళ్ళ పార్టీ తరఫున చెప్పారు, మేము ఎన్డీఏ భాగస్వామ్యం, బీజేపీకే మేము మా మద్దతు ఉంటుందని చెప్పారు. ఎందుకంటే వాళ్ళ యూనిట్ లేదు తెలంగాణలో. ప్రెసిడెంట్, తెలంగాణ శాఖ ప్రెసిడెంట్ ఇంతవరకు లేరు వాళ్ళు, అందుకే వాళ్ళు ప్రకటించలేదు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు స్వయంగా తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నాయకులను పిలిచి మీరు బీజేపీకి చేయాలని చెప్పారు. వాళ్ళు చేస్తూ ఉన్నారు బస్తీలలో.